భైరతి రణగల్ మూవీ తెలుగు రివ్యూ. సీక్వెల్ చిత్రాలే కాదు, ముందు జరిగిన కథ అంటూ ప్రీక్వెల్ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అలా కన్నడలో విజయవంతమైన ముక్తికి ప్రీక్వెల్గా రూపొందిన సినిమానే భైరతి రణగల్. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే, తన ఊరు రోనాపురం పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోతాడు భైరతి రణగల్ అలియాస్ శివరాజ్ కుమార్. మంచి నీటి సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అర్జీలు రాసిచ్చినా ఫలితం మాత్రం కనిపించదు. అధికారుల నిర్లక్ష్యంపై కోపం పెంచుకున్న భైరతి ప్రభుత్వ కార్యాలయంలో బాంబు పెడతాడు. అలా బాల్యంలోనే హింసాత్మక ఘటనకి పాల్పడి జైలు పాలవుతాడు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించి న్యాయవాదిగా మారతాడు. ఒక రకంగా భైరతి వల్లే రోనాపురం కష్టాలు పరిష్కారమవుతాయి. కొన్నేళ్ల తర్వాత అదే ఊరు మైనింగ్కి అడ్డాగా మారుతుంది. వ్యాపారవేత్త పరండే అలియాస్ రాహుల్ బోస్ అక్కడ అక్రమంగా మైనింగ్కి పాల్పడుతూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంటాడు. ఊరి ప్రజల భూములు తనవే అంటాడు. తన వాళ్ళకి న్యాయం చేయడం కోసం నల్లకొట్టు ధరించి చట్టపరంగా పోరాటం చేస్తాడు భైరతి రణగల్. ఫలితం కనిపించకపోవడంతో ఆ న్యాయవాది ఎలాంటి మార్గాన్ని అనుసరించాడు? తన వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా తదితర విషయాన్ని తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే, కన్నడలో స్టార్ కథానాయకుడైన శివ రాజకుమార్ ఇమేజ్కి తగ్గట్టుగా యాక్షన్ అంశాలతో తెరకెక్కింది భైరతి రణగల్. న్యాయవాది, గ్యాంగ్స్టర్ మేరవింపుతో కూడిన హీరోయిజం ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. కథనాలు ఊహకు తగ్గట్టుగానే సాగిన బలమైన భావోద్వేగాలు, హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించే సన్నివేశాలు పైసా వసీల్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా వరకు రోనాపురం కష్టాలు, పరండే ఫ్యాక్టరీలో కార్మికుల పోరాటాల చుట్టూనే సాగుతుంది. రణగల్కి వైద్యురాలు వైశాలి అలియాస్ రుక్మిణి వసంత్కి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు కీలకం. భట్ట అనే పాత్ర చేసే ఆకృత్యాలు భయపెడతాయి. విరామనికి ముందు రణగల్, పరండే నేరుగా తలపడ్డాకే అసలు కథ మొదలైన అనుభూతి కలుగుతుంది. అప్పటిదాకా న్యాయవాదిగానే కనిపించిన రణగల్ నల్లకొట్టుని పక్కన పెట్టి గ్యాంగ్స్టర్గా రంగంలోకి దిగేసరికి కథ మరోలా మారిపోతుంది. అలా ఎలా సాధ్యం అనే అవకాశం లేకుండా చేస్తుంది. చిన్నప్పుడే ప్రభుత్వ కార్యాలయంలో బాంబు పెట్టిన హీరో ఫ్లాష్ బ్యాక్. సెకండ్ హాఫ్లో పరండే రణగల్ మధ్య ఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. తన చెల్లెల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాక అక్కడ ఎఫ్ఐఆర్ కాపీపై రాసి మరీ రణగల్ తను అనుకున్నది చేయడం, ముఖ్యమంత్రి పదవి విషయంలో డ్రామా హైలైట్. కార్మిక నాయకుడు రణగల్ బావ ఎపిసోడ్ కూడా కీలకమే. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి. మాటలు సినిమాపై గొప్ప ప్రభావం చూపేస్తాయి. నేను సహనం కోల్పోయినప్పుడంతా కొంతమంది తలలు కోల్పోయారు. నా వెనక ఉన్నావనుకున్నా, కాని చాలా వెనక ఉన్నావు తరహా డైలాగ్ హీరోయిజంపైన, కథపైన బలమైన ప్రభావం చూపించాయి. ఎవరెలా చేశారంటే, భైరతి రణగల్ పాత్రలో శివరాజ్ కుమార్ ఒదిగిపోయారు. ఆయనకి టైలర్ మేడ్ పాత్ర అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో ఎలాంటి ఆర్భాటం లేకుండా ఓ న్యాయవాదిగా చాలా సాధారణంగా కనిపించిన శివరాజ్ కుమార్ సెకండ్ హాఫ్లో గ్యాంగ్స్టర్గా తన నటనలో ప్రత్యేకమైన గాఢతని ప్రదర్శించాడు. పోరాట ఘట్టాలతోనూ ఆకట్టుకున్నాడు. వైద్యురాలు వైశాలిగా రుక్మిణి వసంత్ అందంగా కనిపించారు. ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కనిపించిన ప్రతిసారి సినిమాపై ప్రభావం చూపించారు. రాహుల్ బోస్ సైలెంట్గా కనిపిస్తూనే విలనిజం ప్రదర్శించారు. సెకండ్ హాఫ్లో ఆయన నటన హైలైట్. అవినాష్, దేవరాజ్, ఛాయాసింగ్, మధు గురుస్వామి కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రవి బస్రూర్ సంగీతం సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. హీరోయిజంపై ఆయన సంగీతం చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. నవీన్ కుమార్ కెమెరా పనితనం, గుణ ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. అంచనాలున్న ఈ సినిమాని అందుకు దీటుగా దర్శకుడు నర్తన్ తెరపైకి తీసుకొచ్చారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.75 రేటింగ్ ఇచ్చారు.